శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉదయం 10:47 వరకు. తదుపరి పూర్ణిమ. అనురాధ నక్షత్రం సాయంత్రం 5:44 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. సిద్ధం యోగం మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి సాధ్య యోగం. వణిజకరణం ఉదయం 10:47 వరకు. తదుపరి భద్రకరణం. అమృత ఘడియలు ఉదయం 6:17 నుండి 8:03 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:04 నుండి 11:49 వరకు. నేటి వర్జ్యం రాత్రి 11:49 నుండి 1:34 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మంగళప్రదమైనటువంటి మంగళవారం. చతుర్దశి తిథి సూర్యోదయానికి ఉంటే సూర్యాస్తమయానికి పూర్ణిమ తిథి రావడం చాలా విశేషం. ఈనాటి ఉదయం చతుర్దశి తిథి ఉన్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అందులో అనురాధ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం. మిత్ర అనేటటువంటి దేవత పరిపాలకుడిగా ఉండేటటువంటి నక్షత్రం. అందుకే ఈ నక్షత్రాన్ని మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని విశేషంగా చెప్పబడుతుంది. అట్లాగే సమస్త శుభకార్యాలకు కూడా అనురాధ నక్షత్రాన్ని చాలా విశేషంగా చెబుతారు. ఎటువంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే అనురాధ నక్షత్రంలో కనుక ప్రారంభించినట్లయితే సుసాధ్యమవుతాయి. అన్నీ కూడా కామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని శాస్త్రం చెప్పినటువంటి మాట, పెద్దలు అనుభవంలో చెప్పినటువంటి మాట. దీనితో పాటు నడిచే దైవంగా చెప్పబడినటువంటి కంచికామకోటి పీఠాధీశ్వరులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జన్మ నక్షత్రం కూడా ఈ అనురాధ నక్షత్రం. ఈనాడు అటువంటి పరమ గురువులను మనందరం కూడా స్మరించడం మన విధి. వారి యొక్క కృప మన మీద ఉన్నట్లయితే మనం సమస్త శుభాలను కూడా పొందగలుగుతాం. ఎందుకంటే ఈ జాతి యొక్క గొప్పదనం ఏమిటి అంటే గురువుని దైవం కంటే కూడా గొప్పగా భావన చేస్తుంది. ఎందుకండి దైవం కంటే గొప్పగా అంటే దైవం యొక్క ఉనికిని చూపించేటటువంటి వాడు కూడా గురువే కనుక. అందుకే గురు వైభవాన్ని చెబుతూ పెద్దలు ఇంకొక మాట అన్నారు. గంగా పాపం శశీతాపం దైన్యం కల్పహరుస్తథా పాపంచ తాపంచ దైన్యంచ గురుర్హరతి దర్శనాత్ అన్నారు. గంగా స్నానం చేసినట్లయితే సమస్త పాపాలన్నీ కూడా నశిస్తాయి అన్నారు. అట్లాగే శశీతాపం చంద్రుడి యొక్క వెన్నెల ఆ చంద్రకిరణాలు కనుక మనకు సోకినట్లయితే భూమిపైన ఉన్నటువంటి సమస్త విధాలైనటువంటి తాపాలు వేడి తగ్గిపోయి భూమి అంతా చల్లబడుతుంది అన్నారు. ఎందుకంటే చంద్రుడు ఓషధులకు అధిపతి అయిన ఒక మొక్క అనేది అది ఫలించాలి, ఒక గింజ ఫలించాలి అంటే ఓషధులు రావాలంటే చంద్రకిరణాలు ఉండాలి. కాబట్టి ఆ భూమిపైన ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టేటటువంటి వాడు చంద్రుడు. దైన్యం కల్పతరుస్తథా మన దారిద్ర్యం ఏదైతే ఉన్నదో అది కల్పతరువు పోగొడుతుంది. ఎందుకంటే కల్పతరువుకు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే మన దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మనం చేతులు జోడించి నాకు ఇది కావాలి అని అడగాల్సినటువంటి అవసరం లేదు. మనస్సులో నాకు ఇది కావాలని సంకల్పిస్తే చాలు, అది అనుగ్రహిస్తుంది ఆ కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది అన్నారు. అయితే పాపంచ తాపంచ దైన్యంచ గురుర్హరతి దర్శనాత్ ఈ 3 ఫలితాలను ఒకేసారి ఇచ్చేటటువంటి వారు ఎవరంటే గురువు. గురువు దర్శనం చేయటం వల్ల పాపము తాపము దైన్యము 3 కూడా తొలగిపోతాయి అన్నారు. ఎందుకంటే నీవు సత్కర్మలను ఎలా ఆచరించాలో గురువు ప్రబోధిస్తాడు కనుక దానివల్ల నీకు పాపం నశిస్తుంది అన్నాడు. దీనితో పాటు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములు అనేటటువంటి తాపములు గురువు యొక్క ప్రబోధం వల్ల, గురువు చూపించేటటువంటి సన్మార్గం వల్ల నీకు నశిస్తాయి కనుక తాపం కూడా నశిస్తుంది. ఇక దైన్యం అన్నారు. ఏమిటండి మనిషికి మానవుడికి దైన్యం అంటే డబ్బు లేకపోవడం దైన్యం కాదయా, తృప్తిగా బ్రతకలేకపోవడం దైన్యం అన్నారు. అటువంటి చక్కటి తృప్తివంతమైనటువంటి జీవితం కూడా గురు ప్రబోధం వల్ల నీకు లభిస్తుంది. కాబట్టి పాప తాప దైన్యాలను పోగొట్టేటటువంటి వాడు గురువు. అటువంటి ఆ విశిష్టమైనటువంటి గురువుల్లో మనకి అందరికీ జాతికి పుణ్యాల పంటగా లభించినటువంటి గురువుల్లో వ్యాసుల వారు, తర్వాత శంకరాచార్యుల వారు, ఆ తరువాత మన ముందరి తరాలందరూ కూడా చక్కగా చూసినటువంటి వాళ్ళలో చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. అటువంటి ఆ స్వామివారి పుణ్య జన్మ నక్షత్రం ఈ రోజున ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున గురుదేవతా స్తుతి మనకి చాలా విశేషమైన శుభాన్ని అందజేస్తుంది. దీనితో పాటు ఉదయం చతుర్దశి ఉన్న సమయంలో శివారాధన, సాయంకాలం పౌర్ణమి ఘడియల్లో దీపారాధన చేసి గౌరీ ఆరాధన
ఈ మంగళవారం ప్రదోషకాలంలో పౌర్ణమి ఉన్న సమయంలో కనుక చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలని పొందగలుగుతారు. గౌరీ కృప ఉన్నట్లయితే దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధితో పాటు సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అందుకే వివాహం చేసేటటువంటి సమయంలో గౌరీ వ్రతం అని ప్రత్యేకంగా చేయిస్తారు. అట్లాగే మంగళసూత్రం అనేటటువంటి ఆ పథకం ఉన్నటువంటి సూత్రాన్ని కూడా మెడలో కడుగుతారు. దాన్ని గౌరీ స్వరూపంగా భావన చేస్తారు. దానివల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుందని. అటువంటి గౌరీ ఆరాధన ఈ పౌర్ణమి వేళ ప్రదోషంలో చేసినట్లయితే మనందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి శివశక్తుల యొక్క దివ్య కృపను మనందరికీ కథలామలకంగా అందజేసేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈరోజు. అందరికీ శివశక్తుల యొక్క దివ్యకృప పరిపూర్ణంగా అందాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య జయము అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి, తదుపరి పూర్ణిమ. ఈరోజు మంగళవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడున్నాడు, వృషభంలో రవి ఉన్నాడు, మిథునంలో బుధ గురువులున్నారు, సింహంలో కుజ కేతువులున్నారు, వృశ్చికంలో చంద్రుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వాన్ని దాదాపుగా కోల్పోయే అవకాశం ఉంది. ఏది అంతగా కలిసి వచ్చేటటువంటి విధానం లేకపోవచ్చు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల కోసం శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రయాణాల్ని చేయవలసి రావచ్చు. ప్రయాణాల్లో మాత్రం ఆర్థికమైనటువంటి ధన నష్టం, వస్తు చౌర్యానికి అవకాశం ఉండొచ్చు. ఒంటరిగా ప్రయాణం చేయడం కంటే ఒకరిని తోడు చేసుకుని మరింత ఆర్థిక భారమైన వెళ్ళడం ఉత్తమం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి మౌన కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ స్థలంలో అంత అనుకూలతాభావం ఉండే విధానం లేకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం ఆప్తులు బంధువులైనటువంటి వారి ఇళ్లలో ఉండే కారణంగా ఒక్కసారి వెళ్ళి పరామర్శించవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. చేస్తున్న ఉద్యోగం కంటే పై స్థాయి ఉద్యోగం కోసం అంతకుముందు రాసినటువంటి పరీక్షలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఉద్యోగ ప్రాప్తి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ ధైర్యంగా దృఢంగా మాట్లాడేటువంటి గట్టితనం వీరికి ఉండకపోవచ్చు. మెత్తని తనంతోనూ నిదానమైన తనంతోనూ సాత్విక భావంతోనూ ఉండేటటువంటి కారణంగా అధికారులైనటువంటి తమ
క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరూ కూడా సహకరించే విధానం, మాటని పాటించే విధానం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండే కారణంగా సెలవు పెట్టవలసిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతనమైన వ్యాపారపరమైన ఆలోచనలు కలిగి వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తొందరతనం ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా నిదానమైనటువంటి ఆలోచన మాత్రమే ఉండి సకాలంలో ఆ పనిని చేయలేకపోవచ్చు. ముఖ్యంగా ఇంటిని సర్దుకోవడం, వ్యాపార స్థలాన్ని సరిచేసుకోవడం, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని మెళకువల్ని పాటించడం కోసమని ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళి నేర్చుకుంటూ ఉండడం వంటి కార్యక్రమాలతో రోజంతా గడిచిపోయే అవకాశం ఉంది ఈ రోజుకి. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారగిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోపల ఏమాత్రపు ఆర్థికమైనటువంటి స్థితి లేకపోయినా పైకి చాలా గంభీరంగా ఉంటారు. మాటల్లో మాత్రం చెప్పలేనంతటి ఆస్తిపరులు, రుణం లేనివారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. రుణాన్ని తీసుకునే ఆలోచన ఏమాత్రం ఉండదు. కానీ వీరి గౌరవ భావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థికమైన పెట్టుబడి పెట్టడానికి ఎందరో వస్తూ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలు చేయడం తప్పనిసరి కావచ్చు. ప్రయాణ కాలంలో వస్తు నష్టం కానీ వస్తు చౌర్యం కానీ జరిగే అవకాశం ఉండొచ్చు. అంతేకాక వాహన వేగం శృతి మించినట్లయితే, మితిమీరినట్లయితే కొద్ది ఇబ్బందులు కూడా కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మాట్లాడే సందర్భంలో ఇతరుల్ని దుర్విమర్శ చేయడం కానీ లేదా ఎత్తి పొడుపు దెప్పి పొడుపుగా మాట్లాడడం కానీ ఇబ్బందిని తెచ్చిపెట్టే అంశంగా గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని అలాగే చిమ్మిలి ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఆర్థిక లాభంతో ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా సాధించుకోగలిగిన తనంతో ఉంటారు. మెత్తగా ఉంటారు. మళ్ళీ అందులోనే గట్టిగా కూడా ఉంటారు. అంచేత ఎవరికి కొరుకు పడనటువంటి విధానంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా పొందగలుగుతారు. అయితే ఎవరికి రుణాన్ని ఇవ్వడానికి మాత్రం ఇష్టాన్ని చూపించరు. తాము ఉంటున్నటువంటి ఇంటిని మరమ్మతులు చేసి మరింత కొత్తదిగా చేయాలనే ఆలోచన కలిగి ఆర్థికంగా ఖర్చుని చేయాలని అనుకున్నప్పటికీ కూడా కుటుంబంలో ఏ ఒక్కరి ఆమోదము లభించని కారణంగా అలాగే ఉంచేస్తారు. ఆ పథకాన్ని అమలు చేసే విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విఘ్నాలు నివారింపబడమే కాకుండా రావలసినటువంటి సొమ్ములు అశ్రమంగా చేతికందే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. తాము
ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలో కొంత వస్తువు నష్టపోయేటటువంటి అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. మాటకి మాట వచ్చేటటువంటి కారణంగా క్రింద పనిచేస్తుండేటటువంటి పని వాళ్ళలో కొందరు మానివేయడం కానీ లేదా కొందరు సహకార నిరాకరణోద్యమం చేయడం కానీ చేస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా సకాలంలో పెట్టుబడుల్ని పెట్టడం కోసమని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి వసతి లభించే అవకాశం తక్కువగా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి వృత్తిపరంగా కలిగే అవకాశం ఉంది. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎవరితోనూ ఏ విధమైనటువంటి ప్రమేయము లేకుండా ఒంటరిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక్కరే ఉండడంలో ఉండే ఆనందం ఎంతో తమకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు అనుకున్నట్లుగా భావన చేస్తారు. తొందరగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనము అనేవి లేకుండా ఉంటారు. ఆ కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా చెడే అవకాశం కూడా గోచరిస్తుంది. పై అధికారులు మందలించేటటువంటి విధానం ఉండొచ్చు. క్రింద ఉండేటటువంటి వారు వీరు చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటించే విధానం కూడా ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థికమైనటువంటి వసూళ్లు మాత్రం వచ్చే అవకాశం వెంటనే ఉండకపోవచ్చు. సంతానంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి శారీరకమైన అనారోగ్య భావం కలగవచ్చు. వైద్య పరీక్షను చేయించడం ఎంతైనా అవసరం, శ్రేయస్కరం కూడా. ఇంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా వారి ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణ పర్యవేక్షణ అత్యవసరం కావచ్చు. నూతనంగా గృహాన్ని కొనాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ప్రకారం చెల్లించుతున్నటువంటి రుణానికి సంబంధించిన వడ్డీకి అదనంగా దీన్ని చెల్లించవలసి రావడం అనేది ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా పరిణమించవచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతం కావడమే కాకుండా ఆక్రమణలో ఉన్నటువంటివి ఏవైనా సరే తిరిగి మళ్ళీ చేతికి లభించే అవకాశం ఉంటుంది ఆర్థికమైనటువంటి లాభంతో. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఐకమత్య భావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. సామూహికమైనటువంటి చైతన్యం వల్లే సకల కార్యాలు సిద్ధిస్తాయనే అభిప్రాయంతో చుట్టాలతో ఎవరితోనూ కూడా మనస్పర్ధలు కానీ విరోధ అభిప్రాయాలు కానీ కలిగి ఉండరు. తరచూ వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. వారి ఇళ్ళకి వీరు వెళుతూ ఉంటారు కూడా. అటువంటి స్నేహ బాంధవ్యాన్ని పెంపొందించుకునే తీరుతో వీరుంటారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశాలు ఈ రోజుకి లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం లభించడమే కాకుండా పూర్వపు సమస్యలు తొలగిపోయి నూతన గృహలాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని తీవ్రమైనటువంటి కోణంతో ఆలోచిస్తూ ఉంటారు. పాతకాలపు కాగితాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని సరైనటువంటి సందర్భాల్లో అవసరమైన కాగితాలన్నింటినీ కూడా తాము చేస్తున్నటువంటి అభియోగ నిరూపణకి పంపిస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి వార్తల్ని వినేందుకు కావలసిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించి మరీ
ఆ పై అధికారులకి పంపిస్తూ ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా విజయ సాధన కోసం అన్ని విధాలైనటువంటి ప్రయత్నాల్ని చేస్తూనే ఉంటారు. సకాల నిద్ర భోజనాలు ఉండకపోవచ్చు. అంతేకాక ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా చాలా జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే ఏ విధమైన మానసిక అశాంతి లేకుండా కుటుంబంలో అన్ని ఇబ్బందులు తొలగి ఆర్థికమైనటువంటి లాభం చక్కగా కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆ కుజగ్రహ అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం రాహుకాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మంగళవారం రాహుకాలంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తే విశేషమైనటువంటి శుభము లాభము చేకూరుతాయో, రాహుకాలంలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదు, రాహుకాలంలో పొరపాటున ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారాలు చేసుకొని ప్రయాణం చేసినా రాహుకాల ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మంగళవారం పూట రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో ఉంటుంది. మంగళవారం రాహుకాలం చాలా శక్తివంతమైంది. మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. అయితే మంగళవారం రాహుకాలంలో చేసే ఒక శక్తివంతమైనటువంటి పూజను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ శక్తివంతమైన పూజ ఏంటంటే, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ లేదా మీ ఇంటి బయట కానీ, అంటే మీ ఇంటి ఆవరణలో కానీ ఈ పూజ చేసుకోవచ్చు. మంగళవారం రాహుకాలం సందర్భంగా పీట మీద అమ్మవారు దుర్గాదేవికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత బియ్యపిండితో షట్కోణం ముగ్గు కూడా వేయాలి. ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. అష్టదళ పద్మం ముగ్గు, షట్కోణం ముగ్గు, ఈ రెండు కూడా దుర్గాదేవి చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద వేయాలి. అష్టదళ పద్మం ముగ్గులో ఉన్న 8 దళాల్లో 8 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలాగే షట్కోణం ముగ్గులో, అంటే ఊర్ధ్వ త్రికోణము అధో త్రికోణము కలిపి గీసినటువంటి షట్కోణం ముగ్గులో 12 బిందువులు వస్తాయి. ఆ 12 బిందువుల దగ్గర 12 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అష్టదళ పద్మం ముగ్గులో ఉన్న 8 నిమ్మకాయ దీపాలు, షట్కోణం ముగ్గులో ఉన్న 12 నిమ్మకాయ దీపాలు, మొత్తం కలిపితే 20 నిమ్మకాయ దీపాలు అవుతాయి. ఈ 20 నిమ్మకాయ దీపాలు దుర్గాదేవి చిత్రపటం దగ్గర అష్టదళ పద్మం ముగ్గులో షట్కోణం ముగ్గులో ఉండేలాగా వెలిగించి అమ్మవారి చిత్రపటం దగ్గర దేవి ఖడ్గమాల స్తోత్రం చదివి అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని మంగళవారం రాహుకాలంలో ఎవరైతే ఆచరిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి. ఆ ఇంట్లో సభ్యులందరికీ అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆ ఇంట్లో సభ్యులకి శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ పూజని ఇంట్లో చేయకూడదు, ఇంటి ఆవరణలో బయట చేసుకోవచ్చు, లేదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చేసుకోవచ్చు. ఎందుకంటే గృహంలో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. ఇవి రజోగుణ ప్రధానమైనటువంటి దీపాలు కాబట్టి ఇంటి ఆవరణలో, ఇంటి బయట వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకాలంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ధన సంబంధమైన వ్యవహారాలు ఏవి రాహుకాలంలో చేయకూడదు. ముఖ్యమైనటువంటి వ్యాపారాలు రాహుకాలంలో ప్రారంభించకూడదు. ఆభరణాలు కొనకూడదు, నూతన వస్తువులు కొనకూడదు. రాహుకాలంలో ప్రయాణాలు చేయకూడదు. రాహుకాలంలో ఏం చేస్తే మంచిదంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. పశువులకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవడానికి రాహుకాలం చాలా మంచిది.
కాలసర్పదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు రాహుకాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుని మారేడు దళాలతో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాలసర్పదోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి రాహుకాలంలో ఈ పూజలు చేయటానికి, పశువులకు ఆహారం అందించడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి రాహుకాలం విశేషంగా కలిసి వస్తుంది. కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయటం కానీ రాహుకాలంలో చేయకూడదు. రాహుకాలంలో ప్రయాణం కూడా చేయకూడదు. పొరపాటున రాహుకాలంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే అటువంటప్పుడు తీపి పదార్థం తిని వెళితే ఆ దోషం ఉండదు. పెరుగు కొద్దిగా నోట్లో వేసుకొని వెళితే ఆ దోషం ఉండదు. అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే కొద్దిగా తీపి పదార్థము, పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు రాహుకాలంలో చేసే ప్రయాణానికి దోషం ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే మీరు ఏ దిక్కు వైపు అయితే వెళ్ళాలో ఆ దిక్కుకు వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి తర్వాత మీరు వెళ్ళాల్సిన దిక్కులో ప్రయాణం చేయండి. అప్పుడు కూడా రాహుకాలంలో ప్రయాణం చేసిన దోషం ఉండదు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళినా కూడా రాహుకాలంలో ప్రయాణం చేసిన దోషం ఉండదని పరిహార శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పొరపాటున రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించి వెళితే రాహుకాల ప్రయాణ దోషం ఉండదు. రాహుకాలం సందర్భంగా మంగళవారం ఈ పూజలు చేసుకోండి. ప్రత్యేకమైన పరిహారాలు పాటించి అత్యవసరంగా రాహుకాల ప్రయాణం చేసినా ఆ దోషం లేకుండా శుభము లాభము అందిపుచ్చుకోండి. అదేవిధంగా రేపు ఏరువాక పౌర్ణమి, వట సావిత్రి వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో, జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.